హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13వ తారీఖు 12వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనం కవర్ చేయడము జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి. జనవరి 2022 నుంచి ప్రజెంట్ నవంబర్ వరకు అయితే మన దగ్గర మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా 5,000కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. మరి ఈ వీడియో ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో తీసుకోవచ్చండి. యాప్లో అయితే 1 year వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వరకు అందులో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మంత్లీ మ్యాగజైన్స్ వస్తూనే ఉంటాయి 1 year వరకు. ఒకవేళ మాకు అలా అవసరం లేదు, ఇప్పటి వరకు అక్టోబర్ వరకే కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 1 hourలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి సో ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఏపీ మరియు తెలంగాణకు ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ కూడా మీకు అందించడము జరుగుతుంది. మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోని మొట్టమొదటి చంద్ర రోవర్ అయిన రషీద్ రోవర్ స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్న దేశము. మొట్టమొదటి చంద్ర రోవర్ అండి, రషీద్ అనేటువంటి పేరుతో స్పేస్ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఏ దేశానికి చెందిందంటే ఆప్షన్ ఏ దుబాయ్. వివరాలు చూద్దాం. రషీద్ రోవర్ డిసెంబర్ 11న స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించబడింది. రషీద్ రోవర్ అంటే ఏంటి? అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి చంద్ర రోవర్ అయిన రషీద్ రోవర్కి దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సాయిద్ ఆల్ ముక్తుమ్ పేరు పెట్టారు. ఈ రోవర్ చంద్రుని ఉపరితలం చేరుకోవడానికి 3,85,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ చంద్రునిపై దిగిన 4వ దేశంగా అవతరిస్తుంది. ఈ 4 చక్రాల రోవర్ బరువు కేవలం 10 కిలోలు మాత్రమే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO యొక్క 17వ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ సమావేశం ఇటీవల ఏ ఆమోదముతో ముగిసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, సింగపూర్ డిక్లరేషన్తో ముగిసింది. చూద్దాం వివరాలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క 17వ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ సమావేశం సింగపూర్ డిక్లరేషన్తో ముగిసింది. మరి సింగపూర్ డిక్లరేషన్ అంటే ఏంటండి? చూద్దాం. సింగపూర్ డిక్లరేషన్ కార్మిక మార్కెట్తో సంబంధం ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి, సామాజిక సంభాషణను నిర్ధారించడం మరియు కోవిడ్-19 మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆర్థిక అనిశ్చితి వంటి సంక్షోభాలకు పరిష్కారాలను కనుగొనడమే ముఖ్యమైన లక్ష్యము. ఓకే, ఈ డిక్లరేషన్ది. ఇది తగ్గుతున్న వేతనాలు, ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ILO సభ్యుల జాతీయ చర్య యొక్క 10 points ప్రాధాన్యత భాగస్వామ్య దృష్టిని అందిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పో ఏ రాష్ట్రంలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రారంభించారు? దేశవ్యాప్తంగా కాదు, ఎక్కడ ప్రారంభించారు? సింపుల్. ఆప్షన్ డి అండి, గోవాలో ప్రారంభించడం జరిగింది. 9వ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పోని గోవాలో అండి. చూద్దాం. గోవాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు. 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పోలో కూడా ఆయన ప్రసంగించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గురించి చూసినట్లయితే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీలో ఉన్న తృతీయ సంరక్షణ సౌకర్యము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.
ఇది ఆయుర్వేదం మరియు ఆధునిక రోగ నిర్ధారణ సాధనాలు మరియు సాంకేతికత మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి ఒక అపెక్స్ ఇన్స్టిట్యూట్గా స్థాపించబడింది. నెక్స్ట్ వన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ సంస్థ సహకారంతో హైపర్సోనిక్ వెహికల్ను సంయుక్తంగా టెస్ట్ రన్ నిర్వహించింది? ఆప్షన్ ఏ అండి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. వివరాలు చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంతో కలిపి హైపర్సోనిక్ వెహికల్ను సంయుక్తంగా టెస్ట్ రన్ నిర్వహించింది. మరి హైపర్సోనిక్ వాహనం అంటే ఏంటి? హైపర్సోనిక్ వాహనం అనేది మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగల వాహనము. ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా. ఇది విమానం, క్షిపణి లేదా అంతరిక్ష నౌక కావచ్చు. చైనా, భారతదేశం, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పోటీ పడుతున్నారు. నెక్స్ట్ వన్ ఇటీవల ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ ప్రారంభించిన దేశం లేదా దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ అండి సి అండ్ డి, దక్షిణాఫ్రికా మరియు కేన్యాలు. వివరాలు చూద్దాం. దక్షిణాఫ్రికా మరియు కేన్యాలు ఇటీవల ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి లేదా ప్రకటించాయి. ప్లాస్టిక్ని దశల వారీగా తొలగించడానికి గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ యొక్క చారిత్రాత్మక మొదటి సెషన్ ద్వారా ఈ ప్రకటన వచ్చింది. జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి చూద్దాం. జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ ప్లాస్టిక్ను కలుపుకొని దశల వారీగా నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పరివర్తన సంబంధిత వాటాదారులపై ప్రతికూల ప్రభావం చూపదు. ప్లాస్టిక్ విలువ గొలుసులోని వ్యర్థాలను సేకరించడానికి మరియు ఇతర కార్మికులకు మంచి ఉద్యోగాలను సృష్టించడం దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్ గుజరాత్ ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరండి మరి? ఆప్షన్ డి భూపేంద్ర పటేల్. చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ గాంధీనగర్లో వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, స్మృతి ఇరానీ, మన్సుఖ్ మాండవీయ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. నెక్స్ట్ వన్ ఇటీవల సుప్రీంకోర్టు 28వ న్యాయమూర్తిగా నియమితులైన వారు ఎవరు? సుప్రీంకోర్టులో 28వ న్యాయమూర్తి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి దీపాంకర్ దత్తా. చూద్దాం వివరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టులో జడ్జిలందరి సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ దత్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దత్తా నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులలో 28 మంది ఉంటారు ఇప్పుడు. అంటే యాక్చువల్గా అయితే 34 మంది న్యాయమూర్తులు ఉండాలండి. ప్రజెంట్ అయితే 28 అయితే ఉంటారు. ఓకే, మరి జస్టిస్ దత్తా పదవి కాలము ఫిబ్రవరి 8, 2030 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ భారత సైన్యం ఐరావతం విభాగం వ్యూహాత్మక కమ్యూనికేషన్ సంబంధాలను పెంచడానికి ఏ రాష్ట్రంలో సైనిక వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పంజాబ్. భారత సైన్యం యొక్క ఐరావత్ విభాగం పంజాబ్లోని విస్తృతమైన అడ్డంకితో కూడిన విభాగంలో మాజీ సంచార్ బోధ్ను నిర్వహించింది. ఈ వ్యాయామము వ్యూహాత్మక కమ్యూనికేషన్ సామర్థ్యాలను ధృవీకరించింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగైనా గెలవాలనే కృత నిశ్చయంతో ఏర్పడి పునరుద్ఘాటించారు. ఐరావత్ డివిజన్ గురించి చూద్దాం. 2 కార్ప్ కింద ఇండియన్ 1 ఆర్మ్డ్ డివిజన్ పాటియాలాలో ప్రధాన కార్యాలయం ఉంది. 1వ ఆర్మ్డ్ డివిజన్ నల్ల ఏనుగు లేదా ఐరావత్ డివిజన్ అని మారు పేరుతో భారత సైన్యానికి గర్వకారణంగా పరిగణించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ కాట్మండ్ ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఎన్నవ ఎడిషన్ ప్రారంభించారు? ఆన్సర్ 20వది. చూద్దాం. కాట్మండ్ ఇంటర్నేషనల్ మౌంటైన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20వ ఎడిషన్ నేపాల్లోని కాట్మండ్లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఫెస్టివల్ డిసెంబర్ 8 నుంచి 12, 2022 వరకు జరగాల్సి ఉంది.
మహమ్మారి కారణంగా ఈ ఫెస్టివల్ 2 ఏళ్ల తర్వాత ఫిజికల్ స్క్రీనింగ్ను తిరిగి ప్రారంభిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక చిత్రాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మనోహర్ పారికర్ పేరు మీద మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు? ఆప్షన్ డి గోవా. గోవాలోని మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు మీద మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాజధాని నగరం పనాజీకి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొత్త విమానాశ్రయం ఏటా 44 లక్షల మంది ప్రయాణికులను చేరుకోగలదు. మరి భవిష్యత్తులో విస్తరణ ప్రణాళికల తర్వాత దీని సామర్థ్యాన్ని ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు పెంచవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత G20 ప్రెసిడెన్సీలో మొదటి G20 ఫైనాన్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ సమావేశము 13 నుంచి 15 డిసెంబర్. మరి సమావేశ వేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి బెంగళూరు. మొదటి G20 ఫైనాన్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ సమావేశం 13 నుంచి 15 డిసెంబర్ 2022 మధ్య బెంగళూరులో జరగనుంది. భారత G20 ప్రెసిడెన్సీలో ఫైనాన్స్ ట్రాక్ ఎజెండాపై చర్చల ప్రారంభానికి గుర్తుగా జరిగే ఈ సమావేశము ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్, 2022 నవంబర్ నెల ప్రదర్శనకి గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందినవారు? ఆప్షన్ ఏ జోస్ బట్లర్. మహిళల విభాగం కూడా అందజేశారు, చూద్దాం. ఇంగ్లాండ్ 2020 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ జోస్ బట్లర్ నవంబర్లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత మొదటిసారి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. ఐర్లాండ్పై ఓడిఐ సిరీస్ విజయంలో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు ధన్యవాదాలు. నెక్స్ట్, పాకిస్తాన్కు చెందిన సిద్రా అమీన్ దేశం నుంచి మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును వరుసగా రెండవసారి విజేతగా నిలిచారు. జోస్ బట్లర్ మరియు పాకిస్తాన్ నుంచి సిద్రా అమీన్ అనేటువంటి క్రీడాకారిణికి కూడా ఈ అవార్డు అయితే వచ్చింది. ఓకే, ఇద్దరికి. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఎన్ఎస్ఓ డేటా ప్రకారం 2022-23 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ఎంత? ఆప్షన్ బి 6.3%. రసాయన యుద్ధంలో బాధితులందరికీ జ్ఞాపకార్థ దినం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ డి నవంబర్ 30. తన జిఎస్డిపిని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడానికి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ మెకెన్సీని ఏ రాష్ట్రము నియమించుకుంది? ఆప్షన్ బి ఉత్తరాఖండ్. చంద్రుని వ్యోమనౌకను ముందుకు నడిపించడానికి ఆవిరిని విజయవంతంగా ఉపయోగించిన దేశం ఏది? ఆప్షన్ సి జపాన్. హార్న్బిల్ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం? ఆప్షన్ బి నాగాలాండ్. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ Q3 2022లో 22వ ర్యాంకులో ఉన్న భారతీయ నగరం? ఆప్షన్ బి ముంబై. ప్రసూన్ జోషిని బ్రాండ్ అంబాసిడర్గా ఏ రాష్ట్రము భారతీయ రాష్ట్రం పేర్కొంది? ఆప్షన్ సి అండి ఉత్తరాఖండ్. స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ 2021ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ బి WMO. బరాక్ MX ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశంతో అనుసంధానించబడింది? ఆప్షన్ సి ఇజ్రాయెల్. సుప్రీంకోర్టులో తొలిసారిగా మహిళా ధర్మాసనాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ డి 2013. 2013లో ఏర్పాటు చేశారు. రీసెంట్గా 2022లో కూడా మళ్ళీ ఏర్పాటు చేశారండి. ఓకే, నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి క్రింది వాటిలో కారణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పన్ను బకాయి పడడం అనేది కాదు. లాభాదాయక పదవుల్లో ఉండడం, విదేశాలకు విధేయత చూపడం, ద్వంద్వ సభ్యత్వం ఉండడం కూడా అనర్హతను చూపిస్తాయి. క్రింది వాటిలో లోక్సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ? ఆప్షన్ 4 పైవన్నీ 31, 42, 84 ఇవన్నీ కూడా లోక్సభ స్థానాలకు సంబంధించినవి. పౌర సమాజంలో అంతర్భాగం కానిది? ఆప్షన్ 3 అండి శాసనసభ కాదు. జిల్లా ప్రణాళిక అనేది ఒక ఆప్షన్ 1 రాజ్యాంగబద్ధమైన సంస్థ. క్రింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 2 అండి జలగం వెంగళరావు కమిటీ. కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ 4 2006. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రము?
ఆప్షన్ 1 గుజరాత్. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం, బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ. ఆప్షన్ 4 జీవీకే రావు కమిటీ. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 21A నిబంధనలో చేర్చారు. ఆప్షన్ 3 86వ రాజ్యాంగ సవరణ 2002. క్రింది వాటిలో పంచాయతీ విధి కానిది. ఆప్షన్ 3 విద్యుత్ శక్తి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.